దైవ సేవకులకు నా హృదయపూర్వకమైన వందనములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా సజ్జడుకున్న ప్రభువా, ఈ పరిశుద్ధమైన బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. నీ బిడ్డలమైన మేము నా తండ్రి, నీ సన్నిధికి నా తండ్రి వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. నీ బిడ్డలు నా తండ్రి వాక్యమైనటువంటి అతని ఆహారం కొరకు నాయన నీ సన్నిధికి వచ్చినారు. అంత మాత్రం కాకుండా నా తండ్రి నీ సన్నిధి నుంచి నా తండ్రి ప్రభువా దీవెనలు పొందుకొని వెళ్ళిపోవాలని ఆయన వచ్చి నీ బిడ్డలు నా తండ్రి ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడు నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నా తండ్రి ప్రభువా తండ్రి నీ సన్నిధిని నిలబడి ఉండగా నాయన తండ్రి నన్ను సిలుసాడు నా మరుగు పరిచి మీరు మాట్లాడి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని చేరొచ్చిన బిడ్డలకు నాయన పేరు పేరుతో ఆశీర్వదించి దీవించామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచిది. అపోస్తల కార్యం 5వ అధ్యాయం మొదటి నుండి 11 వచనాలు చదువుకుందాం. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సిప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొనుచున్నావు. నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచూనే కడి ప్రాణం విడువగా వినిన వారికందరికి మిగుల భయం కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకామె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి. వారు నిన్ను మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికి మిగుల భయము కలిగెను. జరిగినది యథార్థమైనటువంటి వాస్తవమైనటువంటి సంఘటన. 2000 సంవత్సరాల కిందట అపోస్తలుల యొక్క కాలంలో జరిగినటువంటి యొక్క సంభవం.
ఏదో కట్టుకథకు రాసినటువంటిది కాదు, జరిగినటువంటి సంభవం. ఎందుకు రాశారు ఈ సంభవం అంటే మనకి అవి సాదృశ్యంగా ఉండి వాటిని బట్టి మనం భయభక్తులు జీవిస్తామని. అననీయ అనేటువంటి వ్యక్తులు బైబిల్లో కొత్త నిబంధనలో ముగ్గురు కనిపిస్తున్నారు. పాత నిబంధనలో ఏం కనిపించలేదు, కొత్త నిబంధనలో ముగ్గురు కనిపిస్తున్నారు. ఈయన మొట్టమొదట ఈయన అననీయ అనేటువంటి వ్యక్తి. అననీయ అనగా యెహోవా నా దయ అని అర్థం. ఒక్కొక్క పేరుకి కొన్నిటికి లేవు అని అర్థాలు, చాలా వాటికి పేర్లు అర్థాలు. సిప్పారా అనగా అతని భార్య పేరు సిప్పారా, చిన్న పిట్ట అని అర్థం. వాటికి అర్థాలు ఉన్నాయి. పౌలు అంటాం అనుకో చిన్నవాడు, ఆయన పేరుకి అర్థమే చిన్నవాడు, కానీ పెద్ద గొప్ప కార్యాలు జరిగింది ఆయన ద్వారా. అలాగే మనము ఈ నయోమేనగా మధురమని, అలాగే వాళ్ళ కోడలు బట్టి ఓర్పు అంటే దానికి అర్థం ఏమిటో మరి ఏ విధంగా పెట్టారో తెలియదు, కానీ కుతికే అని వస్తుంది. అలాగే మనం చూస్తే రూత్ కలిగినటువంటి ఆమెకి అందమని వస్తుంది. ఇలా రకరకాల అర్థాలు ఉంటాయి. ఇక్కడ ఈయన యొక్క పేరు వచ్చి అననీయ అనగా యెహోవా దయ అని అర్థం వస్తుంది. మొట్టమొదటి అపోస్తలుల్లో సంఘము ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన పరిశుద్ధమైన రక్తం, పవిత్రమైన రక్తం చిందించి పాప విముక్తి కలగజేసి ఆయన 40 రోజులు ఈ భూ ప్రపంచంలో కనిపించి అనేకులు వెళ్ళిపోయిన తర్వాత కొత్తగా సంఘం విస్తరిస్తున్నప్పుడు అనేకులు యేసు ప్రభు నమ్మి విశ్వసించి బాప్తిజం తీసుకున్నారు. పేదలు ప్రసంగిస్తే 3000 మంది రక్షించబడ్డారు ఒక ప్రసంగానికి. అలాగే అనేకులు 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 రక్షించబడ్డారు. వాళ్ళల్లో అననీయ సిప్పారు భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు యేసు ప్రభువు నమ్మి విశ్వసించి ఈ లోకం మనకి శాశ్వతం కాదు, ఎప్పుడో ఒకరోజు విడిచిపెట్టాలా, మన పాపులు కాబట్టి మన కొరకు యేసు ప్రభు రక్తం చిందించాడు అని వాక్యాన్ని నమ్మి విశ్వసించి బాప్తిజం తీసుకున్నారు సంఘంలో. తీసుకొని ప్రేమ జన్మ దేవుని బిడ్డాలా సంఘంలో కలిసి ఉన్నారు. భయభక్తులుగానే ఉండొచ్చు, అయితే అంత భయం వాళ్ళకి లేదు. అందరున్న విధంగా కనిపిస్తుంది. అక్కడ దేవుని సంఘంలో ఉన్నప్పటికీ కూడా దేవుడి యొక్క వాక్యానికి, దేవునికి భయపడ్డే వ్యక్తులకు కనిపించరా. మొట్టమొదటి మనం చూసినప్పుడు అక్కడ అంతకు ముందుగానే మనం కానీ కొన్ని వాక్యాలు కానీ చూస్తే 4వ అధ్యాయంలో కొంతమంది వాళ్ళకి కలిగిన చరాస్తులు అమ్మి తీసుకొచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టి, అయ్యా ఇవి దేవుని యొక్క పరిచర్యకి సేవ ఖర్చు పెట్టండి, ఈ లోకం మనకేం శాశ్వతం కాదు కదా వెళ్ళిపోతామని అప్పుడు జరిగాయి. అంటే అందరూ చేసినట్టు కాదు, చాలా మంది చేశారు. ప్రేమ జన్మ దేవుని బిడ్డాలా వీళ్ళకేం అపోస్తలు చెప్పలా మీరు ఆస్తులు అమ్మి పట్టు మీరు మాకు తీసుకొచ్చి ఇవ్వమని. కొంతమంది ఇచ్చారు, వాళ్ళు ఇష్టమని. వీళ్ళు కొంతమందిని చూసి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని కూడా అమ్మారు ఆస్తులు. బాగానే ఉంది, అమ్మక ముందు వాళ్ళదది, అమ్మిన తర్వాత వాళ్ళది కదది, దేవుడికి అని అమ్మిన తర్వాత దేవుడిది. చాలా మంది ఇప్పుడు కూడా కొంతమంది మొక్కుబడులు పట్టుకొని చేసుకుంటారు తప్పలేదు. చెల్లించబోయే సమయానికి వచ్చే లోపల ఆ కష్టానికి చేసుకున్నటువంటి మొక్కుబడులు ఆ సమయానికి వచ్చే లోపల కష్టంగా ఉంటుంది వాళ్ళకి. వీళ్ళ పరిస్థితి చూస్తే వీళ్ళు ఏం చేశారంటే ఇద్దరు కలిసి మాట్లాడుకొని భూమిని అమ్మారు. ఇద్దరు కలిసి ఏకంగా వాళ్ళు అమ్మారు అని మనం అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 32 నుంచి కూడా చూస్తే విశ్వసించిన వారు ఏక హృదయమును విశ్వసించేటువంటి వారు అందరూ కూడా ఏకంగా ఏక హృదయం, ఒకే హృదయంగా ఒకే మనసుగా ఉన్నటువంటి వారు.
వీళ్ళు ఇద్దరు కలిసి అందరూ వాళ్ళు చేస్తున్నారు కదా, మనం కూడా అమ్మేస్తామని అమ్మిన తర్వాత దేవునికి అంతా ఇచ్చేదందుకు కొరకు వాళ్ళిద్దరికి మనసు ఇష్టపడాలి. కనీసం తప్పుడు నిర్ణయం భార్య తీసుకున్న భర్త నిందిత ఒకవేళ మందలించాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ భర్త తీసుకున్నప్పటికీ కూడా భార్య మందలించవచ్చు, తప్పులేదు. మంచి పనులకి ఏకంగా అన్నమాట, మంచి పని చేసేందుకు కూడా ఇద్దరు కలిసి వీళ్ళు ఏం చేశారంటే దేవుడికి వ్యతిరేకమైనటువంటి కార్యం ఇద్దరు కలిసి చేసి వాళ్ళు ఒప్పుకొని కొంత పెట్టుకుందాం మన దగ్గర, కొంత మాత్రం ఇద్దాం, అంత ఎందుకు ఇవ్వాలా, అసలు వీళ్ళు ఇవ్వమని చెప్పింది ఎవరు చెప్పలేదు సార్, చెప్పలే ప్రేమ జన్మ దేవుని బిడ్డలారా. కాబట్టి వీళ్ళు ఇంతేనా అమ్మిందంటే ఇంతే అమ్మిందని చెప్పి అతను కూడా చెప్పాడు. పేతురు అంటాడు 3వ వచనంలో, అననీయ నీ భూమి మేరలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించదు? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతులు నీ హృదయంలో ఉద్దేశించుకొని నీవు మనుషులతో కాదు దేవునితోని అబద్ధం ఆడుతున్నానని చెప్పాడు. ఎందుకయ్యా నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు పేతురికి స్పష్టంగా బయలుపరిచారు, వాళ్ళు అమ్మిన దాంట్లో సగం మాత్రం ఇచ్చారని. పేతురు ఆ విషయాన్ని బట్టి మందలించినప్పుడు ఇక్కడ చదువుకున్నటువంటి అంశం మనం చూస్తే ఇక ఏమి మాట్లాడలేదు. పేతురు కూడా అతను ఏమి శపించినట్టు కూడా లేదు, కానీ ఆ మాటలతోనే అతను అక్కడ పడి ప్రాణాలు విడిచిపెట్టేశాడు. ఎంత భయంకరమైన విషయం అండి. యేసు ప్రభువు నమ్మిన తర్వాత కూడా, విశ్వసించిన తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత, అది కొత్త నిబంధనలో వాళ్ళు చేసే బాధలు ఎటువంటి పరిస్థితులు ఉంటాయంటే గుచ్చుకొని అని కూడా బైబిల్ ఉంది. ఏం చేయాలి చెప్పని అన్నప్పుడు పేదలు చెప్పాడు, మీరు బాప్తిజం తీసుకొని ప్రభువును నమ్ముకోవాలి. అటువంటి పరిస్థితులు ప్రేమ జన్మ దేవుని బిడ్డారా అక్కడే అతను పడి చనిపోయినాడు. దేవుడు మహాకృప చేత ఇప్పుడు అటువంటి ఏం జరగడం లేదు, కానీ ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో మనం ఉన్నప్పుడు కూడా దేవుడు మహాకృప చేత అంతకంటే ఎక్కువగా తప్పిపోయిన వ్యక్తులు కూడా దేవుడు కనికరించి ఇంకా పొడిగిస్తున్నాడు. ఎందుకంటే ఇంకా మారుతాం, ఇంకా దేవుడు నామానికి స్తోత్రం కలిగినా కాక. తర్వాత భార్య అక్కడికి వచ్చిన తర్వాత అడిగాడు, అమ్మా ఇంతగానే అనిపిందంటే ఈమెకి తెలియదు భర్త ఈసారి జరిగేసారి. ఒకటి ఏంటంటే అక్కడ మనం క్లుప్తంగా అది ఎన్ని చదువుకుంటే భార్యకి తెలియకుండానే భర్తను తీసుకొని పోయి వాళ్ళు భూస్థాపన చేసినట్టు చూస్తున్నాం. అయితే రెండవది ఇక్కడ ఈమె తెలియక ఈమె కూడా అబద్ధమాడి. కాబట్టి ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు మాత్రం ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. దేవుడి విషయాల్లో ఆశామాషంగా ఉంటాడు. ఈరోజు క్రైస్తవ జనాంగం, క్రైస్తవులు కూడా ఆశామాషగా ఉండే పరిస్థితులు ఉన్నారు. అట్లా ఉండకూడదు అట్లా. ఎందుకంటే మనము దేవుని యొక్క రాజ్యానికి వారసులం కాబట్టి శ్రమల, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు నేను చెప్తుంటాను, వస్తాయి. మంచి వచ్చినప్పటికీ కూడా మనం స్థిరంగా ఉండాలని బయట చెప్తాను. కాబట్టి ప్రేమించిన దేవుని పెట్టాలి. ఇతను మొట్టమొదటిగా దేవుడి యొక్క మాటల్ని, దేవుడి కృపని వాళ్ళ ధిక్కరించుకొని వాళ్ళు సమస్యలు తెలుసుకున్న వ్యక్తులుగా మనం ఇక్కడ ఉంటున్నాం. రెండవదిగా మనం ఇంకొక అతను చూసుకుందాం. అననీయ అని ఒక వ్యక్తి ఉన్నాడు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 10 నుంచి మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యం దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలవగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు నీవు లేచి అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తారసువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నప్పుడు అతడు అననీయ అను ఒక మనుషుడు వచ్చి తాని దృష్టి పొందినట్లు తల మీద చేతులు ఉంచుట చెప్పాను. అందుకు అననీయ ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకి ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి
ప్రార్థన చేయ వారందరినీ బంధించుటకు బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. ఉత్తరమిచ్చను. అందుకు ప్రభువు అందుకు ప్రభువు వెళ్ళుము, నీ వెళ్ళుము అన్యజనుల ఎదుట, అన్ని జనుల ఎదుట రాజుల ఎదుట, రాజుల ఎదుట ఇశ్రాయేలు ఎదుట ఇజ్రాయేలీయుల ఎదుట నామము భరించుటకు నా నామం భరించుటకు నేను ఏర్పరచుకున్న ఇతడు నేనేర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను ఎన్ని శ్రమలను అనుభవింపవలను ఇతనికి నేను ఇతనికి చూపించదనని చూపించదునని అతనితో చెప్పెను. అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌల సహోదరుడా వచ్చిన మార్గములో నీవు వచ్చిన మార్గములో నీకు కనపడిన నీకు కనబడిన ప్రభు అయిన యేసు ప్రభు అయిన యేసు దృష్టి పొంది నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో నింపబడినట్లు పంపి ఉన్నాడని నన్ను పంపి ఉన్నాడని అప్పుడే చెప్పాను. అప్పుడే అతని కళ్ళు నుండి అతని కన్నుల నుండి వరద వంటి రాలగా త్వరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడిన. చాలా ఇక్కడ రెండవ ఆయన అననీయ అనే వ్యక్తి, ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఇతడు మంచి దైవజనుడు. ఆ లేఖనాల్లో మనం చూస్తే మంచి పరిశుద్ధుడు, దేవుడి కొరకు ఒక సాక్షిగా ఉన్నటువంటి ఒక దైవజనుడని మనం చూస్తున్నాం లేఖనాలను ప్రేమించిన మధ్య. ఇతను చివరి వరకు దేవుడి పరిచయం చేసి హతసాక్షిగా అయినాడని మనకి ఇక్కడ లేదు, కానీ అనేకమైనటువంటి యొక్క చరిత్రలో మనకు చెబుతున్నది. దీని గురించి చూసినప్పుడు ఈయన గురించి ప్రేమ జన్మ దేవుని బిడ్డారా, ఈ శిష్యుడు అనేటువంటి ఒక వ్యక్తి, ఈయన దేవుడి యొక్క పరిచయం చేసే వ్యక్తి ఒక సమయంలో దర్శనములో ప్రభు ఈయనతో మాట్లాడాడు, పిలిచాడు. సరే ఏమిటి ప్రభు అని అన్నప్పుడు, తార్సు వాడైనటువంటి యొక్క సౌలను వారి వరకు విచారించు, నువ్వు ఎంక్వైరీ చెయ్యి, అతను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు అని అతను చెప్పినప్పుడు, అతని దగ్గరికి మీరు వెళ్ళి అతని మీద చేతులుంచి ప్రార్థన చేయమన్నప్పుడు ఈ అనని అన్నాడు 13 వచ్చిన, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసిన వ్యక్తి, సౌలు ప్రధాన యాజకుల యొద్ద అధికారం పొంది సంఘాన్ని చాలా హింస పెట్టాడు. ఎంతవరకు హింస పెట్టాడంటే ప్రభువే భరించలేని పరిస్థితుల్లో అతని ద్వారానే ఈ సంఘాన్ని అభివృద్ధి చేయాలని ఆసక్తితో, లేకుంటే అతను ముందుండొచ్చు. దమస్కుకు వెళుతున్నప్పుడు అధికారం తీసుకొని ఆ యొక్క ప్రధాన యాజకుల దగ్గర ప్రభు ఒక వెలుగుగా అతను దర్శించినప్పుడు అతను కింద పడ్డాడు. ప్రభు నీవు ఎవడు అన్నప్పుడు, నువ్వు హింసిస్తున్నా యేసు అని చెప్పాడు. ఇప్పుడు కూడా అనేకులు యేసు ప్రభు బిడ్డలకు కానీ యేసు ప్రభు సేవకులకు కానీ చాలా సమస్యలు చేస్తున్నారు, పడుతుంటారు, బాధ పెడుతున్నారు. చర్చిలు కూడా పట్టి పడేసిన సందర్భాలు చాలా ఉన్నాయి, జరుగుతున్నాయి. అయితే వాళ్ళని కాదని వాళ్ళకి తెలియదు, యేసు ప్రభునే వాళ్ళు బాధపడతారు, గాయపరుస్తున్నారు. కాబట్టి ప్రేమించిన దేవుని బిడ్డారా, ఆ విధంగా అతను ఎప్పుడు ఆ వెలుగును చూశాడో ఈ కళ్ళు పరలగమ్మాయి. ఆ తర్వాత ప్రభు అననీయతో మాట్లాడుతూ, నువ్వు వెళ్ళిన మీద చేతులుంచు, అతను దృష్టి పొందినట్లుగా చెప్పినప్పుడు ఆయన చాలా కీడు చేశాడయ్యా. ఆయన పేరు చెప్తేనే బాధగా ఉంది, భయంగా ఉంది. మీరు ఎలబడినప్పుడు 15వ వచనం చూసినప్పుడు, అందుకు ప్రభు నీ వెళ్ళము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునే సాధనమై ఉన్నాడు. ఎన్నో శ్రమలు భరించడానికి అతను ఒక సాధనంగా, ఒక కొరముట్టుగా నేను వాడుకుంటాను. ఇతడు నా నామం వారికి ఎన్ని శ్రమలు అనుభవించు నేను ఇతను చూపుతుంది అతను చెప్పాను.
ఎంతవరకు శ్రమ పడ్డాడు ఈయనంటే 40 మంది అన్నాహారమును మాని అతను చంపాలా అన్నప్పుడు ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళ మేనల్లుడు చెప్పినప్పుడు వెనక పక్క నుంచి అతన్ని దించాడు. కొంతమంది అంటారు దేవుడు ఉంటే మనకి సమస్యలు ఎందుకు వస్తాయి, కష్టాలు ఎందుకు వస్తాయి, బాధలు వస్తాయి అంటే కొన్ని వస్తాయి, రాకుండా దేవుడు అనుకుంటా కూడా ఇతనికి దేవుడు ముఖాముఖిగా దర్శింపించి చూసి మాట్లాడిన వ్యక్తికి ఎంత శ్రమలంటే ఈ 40 మంది కూడా ఇతను ఏమి చేసి కాదు, దేవుడు నామాన్ని ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళ కంకణం కట్టుకున్నాడు, అతను చంపలేదు. దేవుడు పెట్టారా ప్రభు చెప్పినట్లుగానే ఆయన తన హతసాక్షిగా అయినా. సరే, ఇప్పుడు మన సబ్జెక్టు ఈ అననీయ అక్కడికి వచ్చి అతని మీద సౌలు సహోదరుడు 17 వచ్చింది. నీవు వచ్చిన మార్గంలో నీకు కనపడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మ నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నులు నుండి పరలు వంటి అలాగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందెను. తర్వాత ఆహారం పంచుకున్నాడు. ఇతను చెప్పినటువంటి మాటలు చెప్పి అతను తల మీద చేసి ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నులుకున్నటువంటి పొరలు మారిపోయి. ఈరోజు కూడా వాక్యము వింటే కులమైనటువంటి పొరలు ఉంటాయి కొంతమందికి. నా కులము కులగచ్చి కొంతమందికి ఉంటాయి. బహుశా ఇక్కడ ఉండవు కానీ తమిళలో అంత కనిపించలేదు కదా గ్రామాలలో. అటువంటి ఎగిరిపోతాయి. ధనం అనేటువంటి గచ్చి ఉంటుంది, అది ఎగిరిపోద్ది. అధికారం అనేటువంటి గచ్చి ఉంటుంది. అవన్నీ కూడా వాక్యం హృదయంలో ఉంటాయి. అవన్నీ కూడా దేవుడు వాక్యం ద్వారా అవి వెళ్ళిపోతాయి, లేక రాలిపోతాయి, పడిపోతాయి. కరెక్ట్ గా హృదయంలో వాక్యం ఉంచుకుంటే. ఇక్కడ ఇతను ప్రేమించిన దేవుని బిడ్డలారా అతనికి పౌలుకి ప్రార్థన చేశాడు. కానీ గొప్ప పరిచయం చేసిన వ్యక్తి ఇతను అనయ్యేటువంటి వ్యక్తి అపొస్తలుల కార్యంలో చేసి దేవుడి కొరకు ఒక హతసాక్షిగా అతను చనిపోయినట్టుగా మనకి చరిత్ర చెప్తుంది. బైబిల్లో లేదు, అన్ని ద్వారా లేవు బైబిల్లో కొన్ని చరిత్ర చెప్తుంది. కాబట్టి ఇటువంటి దేవుడి కొరకు గొప్ప సాక్షిగా చివరి వరకు ఉండి దేవుడి కొరకు పరిచయం చేసిన వ్యక్తి ఈ యొక్క అననీయ. మూడవ అననీయ మనం చూసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యం 23వ అధ్యాయం. అపోస్తలుల కార్యం. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని పౌలు అతనిని చూసి సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును, నేను ధర్మశాస్త్రం చొప్పున దగ్గరగా నిలిచిన వారు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. అందుకు పౌలు సహోదరులారా ప్రధాన యాజకుడని నాకు తెలియదు. చాలు తెలుసు పౌలుకి. అయితే ఇతని ఎటువంటి వ్యక్తి అంటే ఇక్కడ ఇంకొక మూడవ అననీయ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు యెరూషలేము నందులుగా ప్రధాన యాజకుడు అంటే యాజకులలో ప్రధాన వ్యక్తి. యాజకుల కంటే గొప్ప అధికారం గల వ్యక్తి ఇతను. కాబట్టి ఇతను సహస్రపతి ఎదుట పౌలును ఈ అననీయ అయినటువంటి ఎదుట సహస్రపతి నిలబెట్టినప్పుడు విచారించలేదు, ఆ తప్పుని చూడలేదు, లేకుంటే అతను చెప్పే మాటలు కూడా ఏమి కూడా చెవిలో కూడా వేసుకోలేదు. వెంటనే కొట్టమంటున్నాడు అతను పౌలు. ఒక అధికారి అయిన తర్వాత లేక ఒక న్యాయాధిపతి అయిన తర్వాత ఒక విచారించే పరిస్థితులు ఏమి ఇక్కడ కనపడలా. ఈ ప్రధాన యాజకుడైన ఉన్నాడే కానీ ఇతను చాలా కోపిష్టమైనటువంటి వ్యక్తి, గర్వం గల వ్యక్తి ఇతను. ఈ రెండు ఉన్నాయి ఇతని దగ్గర ఇక్కడ కనిపించలేదు. కానీ చరిత్రలో చూసుకుంటే ఇతని గురించి ఈ ప్రధాన యాజకుడైన అననీయ గురించి చూస్తే చాలా భయంకరమైనటువంటి కోపిష్టి. జన్మ దేవుని బిడ్డలారా, కోపపడు కానీ పాపము చేయబాకు బైబిల్ చెప్తుంది.
కోపం ప్రతి మనిషికి వస్తుంది, ఏదో సందర్భంలో రాకుండా ఉండదని ఎక్కడ లేదు, వస్తుంది. అయితే పాపం చేయబాకండి అంటే దాని ద్వారా అన్నమాట పాపము కలిగే పరిస్థితులు చేయబాకుంటుంది. పాపం వల్లే కదా ఒక మనిషిని కూడా అయ్యో ఆ కోపంలో నేను ఆ పని చేసి ఇది జైలుకి వచ్చినాను, ఈ కోపంలో నేను ఈ పని చేసి వచ్చినాను అనేవి చెప్పేవాళ్ళు ఇప్పుడు కూడా. కాబట్టి ఇతను మనం లేఖనాల్లో మనం చూసినప్పుడు ఇప్పుడు చూస్తే నిర్దాక్షిణ్యంగా పౌరుల్ని కొట్టమంటాం. పౌలు ఏం చేయాల, ఒక అధికారం ఉన్న మనిషి అతను తీర్పు చేయాలి. తీర్పు చేసే ప్రసక్తి లేకుండా మొట్టమొదటి కొట్టమంటున్నప్పుడు పౌలు కూడా దానికి తగ్గట్టుగా కరెక్ట్ సమాధానం చెప్పాడు. ఆ చదవ మరోసారి చదవదండి. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపింపగా పౌలు అతన్ని చూచి సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శించ కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టు ఆజ్ఞాపించుచున్నావా అని. చాలా నువ్వు నన్ను కొట్టమంటాడు, దేవుడు నిన్ను కొడతాడు, జాగ్రత్త. నన్ను నువ్వేదో ఒక దెబ్బ కొట్టొచ్చుగా, నిన్ను కొట్టిండు దేవుడు లేవు. ఎన్నో ఉంటాయి దాంట్లో, ఎన్నో ఉంటాయి. కానీ రాసింది మాత్రం పశ్చాత్తాపం దేవుడు అంతవరకే. కాబట్టి దేవుడు ప్రజలకి ఏదైనా కానీ చేయి తెలుసుకుంటే ఎవరైనా లోకంలో దేవుడు నెరగిన వ్యక్తులు దేవుడు వాళ్ళకి ఖచ్చితంగా ప్రతిఫలం ప్రారంభిస్తారు. ఇక్కడ ముగ్గురు మనం చూసుకున్నాం ప్రేమ జనమా దేవుని బిడ్డ. ఇతను భయంకరమైన కోపిస్తే, భయంకరమైనటువంటి గర్విస్తే అని అతని చరిత్ర చెప్తున్నది. ఇతను కూడా అనమాట దేవుని యొక్క బిడ్డే. ఈ ముగ్గురు కూడా ప్రభు యొక్క బిడ్డలయ్యిళ్ళు. మొట్టమొదటి అననీయ సిప్పెరని చూసుకుంటే వాళ్ళు మొట్టమొదటిగా క్రైస్తవ సంఘంలో నమ్మి దేవుణ్ణి విశ్వసించి బాప్తిజం తీసుకొని దేవుని సంఘంలోకి వచ్చారు. కానీ ఇతరులు చూసి అవిధంగా చేయాలనుకొని వాళ్ళు కూడా భ్రమపడే వాళ్ళు చేయకుండా కూడా పంపిస్తూ చేయమని చెప్పలా. కానీ వాళ్ళు దేవుడికి మోసం చేసి అర్థమైనట్టుగా చనిపోయినారు, అర్థాంతరం చనిపోయారు. రెండో వ్యక్తి చూసినప్పుడు అతను సాక్షిగా దేవుడి వరకు సాక్షిగా జీవించాడు అని. మూడో వ్యక్తిగా చూస్తే తను చివరి దశలో భరించలేని సమస్యలు వేదనలు ఎదుర్కొని ఒక బ్రిడ్జి కింద వానకు నిలబడి ఉంటే బ్రిడ్జి కూలి అననీయ చచ్చిపోయినట్టు చరిత్ర చెబుతుంది. ఇప్పుడు పిల్లల గురించి కూడా లేదు. యేసు ప్రభు సిలువకి అప్పగించిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఉరేసుకొని చచ్చిపోయాడు. ఆ శాపం వచ్చింది చెప్పని చరిత్ర చెప్తుంది. కాబట్టి ఈ ముగ్గురు అననీయుల్లో మనం రెండవ అననీయ, భక్తి కలిగినటువంటి అననీయ, విశ్వాసం కలిగినటువంటి అననీయ, దేవుడి కొరకు సాక్షిగా ఉన్నటువంటి అననీయులాగా మన జీవితాలు మనం కొనసాగించాలని, మరి ఎన్ని వేల సమస్యలు వచ్చినప్పటికీ కూడా అననీయకి రాలేదని లేదు, రెండో అననీయకి కూడా వచ్చినప్పటికీ కూడా ఆయన దేవుడి కొరకు సాక్షిగా జీవించాడు, సాక్షిగా జీవించాడు. మనం సాక్షులుగా జీవించాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తున్నాం. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. కృపా కనికరం గల మా తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా సజీవుడుగా ప్రభువా, నీ పరిశుద్ధమైన బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను. ఇంతవరకు నా తండ్రి నాయన తండ్రి ముగ్గురు యొక్క అననీయుల గురించి నాయన మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం. మొట్టమొదటి నాయన అననీయ సిప్పెర అతని భార్య భర్తలు ఆయన ఏకీకరించిన అతన్ని ప్రభువా నిన్ను మోసం చేయాలని చూశారు తండ్రి నాయన. వాళ్ళు నా తండ్రి ఆ విధంగా జరగకూడదు కానీ నా ప్రభువా ఈ క్రొత్త నిబంధనలు నా తండ్రి ప్రభువా సంఘంలో మొట్టమొదటి ఆది సంఘంలో నాయన వాళ్ళు నా తండ్రి అర్థాంతరంగా నాయన వాళ్ళ జీవితాలు ముగించినట్టు చూస్తున్నాం. కారణం నీతో నా తండ్రి వాళ్ళు నాయన మరి వేషధారిని బట్టి నాయన. రెండవదిగా చూస్తున్నాం తండ్రి అననీయ నా తండ్రి ఒక శిష్యుడు నా తండ్రి ప్రభా నీ కొరకు ఒక సాక్షిగా నిలబడ్డ వ్యక్తి నాయన. అతను నా తండ్రి ప్రార్థనలు ఉన్నప్పుడు తండ్రి మీరు అపోస్తలుడైన నా తండ్రి మరి పౌలు సౌలుగా ఉన్నప్పుడు తండ్రి అతని గురించి నా తండ్రి ప్రభా మీరు తెలియపరిచిన ఆయన అడ్రస్ కూడా చెప్పి చిన్నదను బట్టి అతని వీధిలో ఉన్నాడని తండ్రి. ఆ అడ్రస్ ప్రకారం నా తండ్రి అతను వెళ్ళి మీరు ప్రార్థన చేయమన్నప్పుడు భయపడ్డాడు అతనైతే నా తండ్రి. అయినా వెళ్ళు అతను ఒక సాధారణ వరకు చెప్పినప్పుడు తండ్రి ఆ వ్యక్తిని ఆయన వెళ్ళి అతనికి ఆయన ప్రార్థన చేసి అతనికి బాప్తిజం ఇచ్చిన అతని యొక్క నా తండ్రి
బిడ్డగా నా తండ్రి నాయన మార్గం చూపించినట్టుగా చూపిస్తున్నాం చదువుతున్నా తండ్రి స్తోత్రాలు. అలాగే మూడో వ్యక్తిగా నా తండ్రి ఆయన ఎనబడిన నా తండ్రి ప్రధాన యాజకుడు నా ప్రభ బహు గర్విష్టి బహు కోపిష్టి ఆయన తన యొక్క జీవితం నా తండ్రి ముగ్గు చాలా భయంకరంగా ఉన్నట్టుగా నా తండ్రి అయాంగంగా నా తండ్రి చూసుకున్నాం నా ప్రభ. నా తండ్రి వీళ్ళు ముగ్గురు కూడా నా తండ్రి దేవుని బిడ్డలే నా తండ్రి. కానీ నా తండ్రి రెండో వ్యక్తి నా తండ్రి అనాని అనబడిన నా తండ్రి శిష్యుడు నా తండ్రి ప్రభ. నీ కొరకు నా తండ్రి గొప్ప పరిచర్య వేసిన వ్యక్తిగా, నీ కొరకు నా తండ్రి ఒక సాక్షిగా ఉన్న వ్యక్తిగా, నీ కొరకు నా తండ్రి అనేక ఆత్మలను ఆయన సంపాదించినటువంటి వ్యక్తిగా నా తండ్రి చెప్తూ చెప్తుంది స్తోత్రాలు తండ్రి. అతను అతసాక్షి అయినాడు ప్రభు. ఆయన మేము మా జీవితంలో నా తండ్రి ప్రభు అతసాక్షులు కాకున్నప్పటికీ కూడా నా తండ్రి ప్రభు సాక్షులుగా నా తండ్రి మా జీవితం ఉన్నంత వరకు నా ప్రభు నీకు సాక్షులుగా తండ్రి అనేక నా తండ్రి ప్రభు నిన్ను బట్టి నేను మేము చెప్పే వ్యక్తులకు నా తండ్రి నుడికి నా తండ్రి మమ్మల్ని నా తండ్రి మాకు నా తండ్రి సహాయం తెచ్చి ప్రార్థిస్తున్న ప్రభు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నా తండ్రి. ఇంతవరకు నా ప్రభు తండ్రి మీరు నాతో ఉండి నా తండ్రి నన్ను నాతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు తెలుస్తున్నా తండ్రి. వచ్చిన బిడ్డలు ఒక్కొక్కరు నా తండ్రి బహుగా మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాను. ఏ సమస్యలు వచ్చినా ఆ సమస్యలు నా తండ్రి ప్రభు ఏసు నామం నా తండ్రి తీర్చి నా తండ్రి ప్రభు వచ్చిన వ్యక్తులు నా తండ్రి సమాధానంతో నా తండ్రి వెళ్తున్నాయన నువ్వు ప్రభు చూపించమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయం ఇచ్చి మీరు దాసుని మీరు బహుగా ఆశీర్వదించి దీవించి నా తండ్రి ఇక్కడ ఫలవంతమైన సేవ చేయడం సహాయం ఇచ్చి మీరు ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నా తండ్రి మమ్మల్ని ఒక్కొక్కరు నా తండ్రి పేరు పేరు ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నడిపించున్నాం పరమ తండ్రి. ఆమేన్.